హనుమాన్ జంక్షన్లో ఒక ఆమె కానుక తెచ్చింది, మూటే తీసుకొచ్చి, పాస్టర్ గారు దశంభాగం తీసుకోండి అనింది. పాస్టర్ గారు, అమ్మ దశంభాగం వద్దులే, తీసుకెళ్ళిపో. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పారు ఎవరో ఆమె గురించి, ఏమని, అయ్యగారు ఆమె మామూలుది కాదు, సారా వ్యాపారం చేస్తుంది, సారా వ్యాపారం చేసి సారా వ్యాపారంలో వచ్చిన డబ్బులతో దశంభాగం తీసుకొచ్చింది. పాస్టర్ గారు తెలిసి, అమ్మ దశంభాగం వద్దులే అమ్మ, తీసుకెళ్ళిపో. అర్థమవుతుందండి? అనేక మంది కడుపులు కొట్టి, అనేక మంది కడుపులో క్యాన్సర్ పుండ్లు పుట్టి, దానికి కారణమైన ఆ వ్యాపారం చేస్తున్నా మీరు చెప్తున్నా, ఎవరైనా షాపుల్లో కొట్లు పెట్టుంటే కొట్లలో పాన్ పరాలు అమ్మొద్దు, సిగరెట్ అమ్మకూడదు, సిగరెట్లు ఆరోగ్యాన్ని పాడు చేసే ఏ వస్తువులు అమ్మకూడదు. టాటా కంపెనీ వాడు, టాటా కంపెనీ ప్రపంచంలో అన్ని వస్తువులు తయారు చేశాడు, ఒక మందు తప్ప. బ్రాందీ ఏమండి, సిగరెట్టు, పాన్ పరాగు, పొగాకు తయారు చేయాల. గుండు పిన్ను దగ్గర నుంచి అన్ని వస్తువులు తయారు చేశాడు టాటా వాడు. కార్లు, విమానాలు తయారు చేశాడు. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసి చంపేసే ఆ మందు జోలికల్లా టాటా వాడు. ప్రజలను పాడు చేసి, ఆరోగ్యాన్ని పాడు చేసే మందు వాళ్ళకి తాపిచ్చి, ఆ డబ్బులు దశంభాగం ఇస్తావా, దేవుడు అంగీకరిస్తారా, వద్దుబా అన్నాడు. ఇప్పుడు ఎలీషా పాస్టర్ గారు, ప్రవక్త గారు ఆ కానుక దశంభాగం తీసుకోవట్లా. పాస్టర్ గారు వద్దన్నాడు కదా, వద్దన్నప్పుడు తెలుసుకోవద్దా? గెహాజీ పరుగెత్తా ఉన్నాడు, పరుగున ఆయాసపడి అయ్యా నయమానా చూస్తే గెహాజీ వస్తున్నాడు. ఆపండిరా ఆయాసపడతా పరిగెత్తులు. ఇందాక మా పాస్టర్ గారు వద్దన్నాడుగా, డబ్బు, బంగారం, బట్టలు, ఇప్పుడు ఇవ్వమన్నాడయ్యా. అవునా, ఇవ్వమన్నాడా? మొత్తం మూట నెత్తిన పెట్టాడు. డబ్బు, బంగారం నెత్తిన పెడితే నేరుగా ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో దాచిపెట్టేసి బంగారము, డబ్బులు, బట్టలు నీకు వచ్చాడు. అరే గెహాజీ ఎక్కడికి వెళ్ళావరా? ఎక్కడికి వెళ్ళలేదు పాస్టర్ గారు, ఇక్కడే ఉన్నా. బా ఎంత యథార్థంతో చూడండి దుర్మార్గుడు. ఇందాక నీవు వెళ్ళావు కదా, రథం వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళావే నయమాన్ దగ్గరికి. నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు నా మనసు నీతో పాటు రాలేదా? వాడిచిన బంగారము, డబ్బు తీసుకున్నావు కదా, మరి కుష్టివ్యాధి ఉంది కదా, అది ఎదుగు తీసుకో. వెంటనే అంటారండి, కుష్టివ్యాధి మొత్తం కుటుంబానికి అంతటికి. తండ్రి చేసిన పొరపాటుకి కుటుంబానికి అంతటికి కుష్టివ్యాధి వచ్చింది. తండ్రులారా, మీరు చేసిన పొరపాటు బట్టి మీ కుటుంబానికి అంతా శిక్ష తెచ్చుకుంటారు.